బాలు వాళ్ళ నానమ్మ మాట్లాడిన మాటలకు రోహిణి చాలా బాధపడుతున్నట్టు, ఇదేంటబ్బా నా గుట్టు మొత్తం బయట పెట్టేలా ఉంది ఈమె అని అయితే అనుకుంటూ ఉంటే, అంతలో మనోజ్ వచ్చి ఓదారుస్తూ ఉంటాడు. ఆ సీన్ కాస్త ప్రభావతి చూసి తెగ సిగ్గుపడిపోతుంది. నా కొడుకు కోడలు ఎంత సంతోషంగా ఎంత అన్యోన్యంగా ఉన్నారు అని అయితే అనుకుంటూ, రోహిణి పడాల్సిన సిగ్గు కూడా ఈ అమ్మ ఏంది ప్రభావతినే సిగ్గుపడుతూ ఉంటుంది వాళ్ళిద్దరిని చూస్తూ. వాళ్ళకి తీసుకొచ్చిన స్వీట్స్ని ఇచ్చేసి ఇంక వెళ్తూ ఉంటుందన్నమాట. అయితే ఎంత ముచ్చటగా ఉన్నారో ఈ జంట అని అయితే అనుకుంటూ వెళ్తూ ఉంటే, ఇక మనోజ్ ఏమో అంటూ ఉంటాడు, మా నాన్నమ్మ మాటలను పట్టించుకోవద్దు, ఆమె కొంచెం చాదస్తము, పల్లెటూరులో ఉన్న ఆమె కదా, ఆమె అలాగే మాట్లాడుతుందిలే అని అయితే అనుకుంటూ చెప్తాడనమాట. సరే అన్నట్టు ఈమె కూడా కామ్గా అయిపోతుంది. ఇంతలో బాలు రోహిణి వాళ్ళ అమ్మని అలాగే రోహిణి కొడుకుని తీసుకొని వస్తారు. దారిలో వాళ్ళని వదిలేసి వచ్చేస్తుంటుంది. క్యాబ్ ఇంకా కార్ పాడైపోయింది, మీరు దీనిలోనే వెళ్ళిపోండి, నేను వేరే క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళిపోతానట్టు వచ్చేస్తుందా. ఇక వాళ్ళని కాస్త బాలు తీసుకుని వస్తాడు. ఇక మీనా ఆ చింటూని ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటుంది. ఇక అన్నం కూడా తినిపిస్తూ ఉంటుంది. అయితే ఇంతలో రోహిణి నీళ్లు కావాలన్నట్టు బయటకు వస్తే, సరాసరి ఇంకా వాళ్ళు ఎదురుగా ఉంటారనమాట. మీనా ఏమో ఏం కావాలి అంటే వాటర్ కావాలండి అని అయితే చెప్తుంది. కరెక్ట్‌గా రోహిణి వాళ్ళ అమ్మని, బాబుని చూసే టైంకి మీనా రావడము, చూడకుండా అయిపోవడము జరిగిపోతుంది. కానీ ఆఖరికైతే మొత్తానికి తెలిసిపోతుంది వాళ్ళ అమ్మ, బాబు అక్కడే ఉన్నారు అన్నట్టుగా. ఇక ఆ ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌లో రోహిణిని గనక చింటూ గాని చూస్తే అత్త అనుకుంటూ వెళ్ళిపోతాడు. మొత్తం కథ ఒక మలుపైతే తిరిగిపోతుంది.